నువ్వు నాకు ఫోన్ చేయకపోయినా, నేను నీకు ఫోన్ చేసినప్పుడు మాట్లాడకపోయినా కంగారు పడకుండా ఎలా ఉండమంటావు చెప్పు? ఐఎమ్ సారీ మా, నేనంతా బిజీగా ఉండి నీకు కాల్ చేయలేదు. సారీ మా. నువ్వు చేయలేదు సరే, రాత్రి నేను చేసినప్పుడైనా లిఫ్ట్ చేయాలి కదా. ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు చెప్పు? అంటే మా, రాత్రి కొంచెం ప్రసాదం ఎక్కువగా తిన్నాను. స్వీట్ కదా, కొంచెం మత్తుగా నిద్రపోయాను మా. నువ్వున్నది జాంబియాలో కదా, అక్కడ నీకెవరు ప్రసాదాలు ఇచ్చారు నాన్నా? ఆలోచించకుండా ఏం మాట్లాడినా నేను జాంబియాలో లేని విషయం తెలిసిపోతుంది. ప్రసాదాలు ఇవ్వడానికి ఆ దేశంలో కూడా మన తెలుగు వాళ్ళు ఉన్నారా? మా, ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మన ఇండియన్స్ ఉంటారు మా. అయినా మన తెలుగు వాళ్ళు తప్ప ఇంకెవరు ప్రసాదాలు పూజలు చేయరనుకుంటున్నావా? సర్లే నాన్న, పండగ పూట నువ్వు ఇంట్లో లేకపోయినా అక్కడైనా నువ్వు ప్రసాదం తిన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఓహో, అందుకా స్వామి పువ్వుతో శుభశకునం చూపించారు. ఎవరేమిచ్చినా మా అమ్మ చేతి ప్రసాదంలా ఉండదు. తింటున్నప్పుడు నువ్వే గుర్తొచ్చావు. నువ్వు చేస్తే అమృతంలా ఉంటుంది. ఇలాంటి మాటలు బాగానే చెప్తావు. నేను చేసే పాయసం తినాలనుంటే ఈ అమ్మ కోసం ఎప్పుడో వచ్చుండేవాడివి. వస్తానమ్మా. ఇక్కడ పనులన్నీ ఫినిష్ అవగానే రెక్కలు కట్టుకొని నీ ముందు వాలిపోతాను. నీ హెల్త్ ఎలా ఉంది? టైంకి మందులు వేసుకుంటున్నావా లేదా? వేసుకుంటున్నాను నాన్న. నిజంగా? నీకెప్పుడైనా నేను అబద్ధం చెప్పానా? ఈ రోజు ఇంకా పూజ చేయలేదు. పూజ అయ్యాక ఫోన్ చేస్తాను. ఓకేమా. జాంబియాలో ఉన్నానని నీకు అబద్ధం చెప్పి నిన్ను మోసం చేస్తున్నాను మా. ఐమ్ సారీ మా. అమ్మయ్యా, అర్జున్ బాబు గారు ఫోన్ మాట్లాడగానే ఇప్పుడు మీ ముఖంలో సంతోషం చూస్తున్నాను అమ్మగారు. చాలే సంతోషించాం గాని నన్ను పూజ గదిలోకి తీసుకెళ్ళు. నిన్నక్కడ జరిగిన దాన్ని బట్టి చూస్తే ఆ గుళ్ళోకి వెళ్ళడం అంత ఈజీ కాదన్న విషయం అర్థమైంది. ఆవిడెవరు? ఆవిడికి నిజంగానే మంత్రశక్తులున్నాయా? నో డౌట్. నా కళ్ళతో నేను చూశాను. ఆవిడ దగ్గర అసాధారణ శక్తులున్నాయి. అలాంటి మంత్రశక్తులున్న మనిషి నాకు తోడుంటే నేను అనుకున్నది సాధించడానికి ఉపయోగపడుతుంది. నా ప్లానింగ్స్కి ఆవిడ దగ్గరున్న పవర్ హెల్ప్ అయితే నేను అనుకున్న టార్గెట్ డెడ్ ఈజీ అవుతుంది. ఎస్, ఏయ్ చెప్పండి మేడం. ఆ నాగవరంలో మంత్రశక్తులు కలిగిన ఒక మాంత్రికురాలుంది. ఆ మాంత్రికురాలు ఎవరు, ఎక్కడుంటుంది అనేది తెలుసుకొని నాకు చెప్పు. అలాంటి మాంత్రికురాలు ఎవరు ఈ నాగవరంలో లేరు మేడం. షట్ అప్. లేదు, కాదు, అవ్వదు, జరగదు అన్న మాటలు నాకు నచ్చవని నీకు చాలాసార్లు చెప్పాను. సారీ మేడం. నేను ఆవిడ్ని చూశాను. వెళ్ళి తెలుసుకో.
సరే మేడం. ఆవిడ నాగవరంలో ఉంది అంటే ఆ ఊర్లో వాళ్ళు ఎవరో ఒకరు ఆవిడతో కాంటాక్ట్లో ఉండే ఉంటారు. వాళ్ళెవరో తెలుసుకొని వాళ్ళని ఫాలో చేస్తే ఆవిడ గురించి తెలుస్తుంది. సరే మేడం, తెలుసుకుంటాను. ట్రై చేశాను మేడం, తెలియలేదు మేడం అనే మాటలు నాకు వినిపించకూడదు. తీగ లాగితే డొంకంతా అదే కదులుతుంది. ఆ పని ఇప్పుడే మొదలుపెట్టు. ఇది చాలా ఇంపార్టెంట్. సరే మేడం. ఏయ్ మేడం. ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. అలాగే మేడం. ఎస్, ఆ మాంత్రికురాలి జాడ తెలిస్తే ఎలాగైనా తనని మచ్చిక చేసుకోవచ్చు. ఏంటి బాబాయ్ గారు అలా చూస్తున్నారు? దేనికోసమైనా వెతుకుతున్నారా? పిన్ని, పిన్ని! అయ్యో, మన కౌసల్య అండి. బాబాయ్ నన్ను చూసి పాము పాము అంటూ భయపడుతున్నారు పిన్ని. ఏమైందో ఏమోనమ్మా, ఇదిగో నిన్నటి నుంచి ఇలా పిచ్చి పిచ్చిగా ఏదో మాట్లాడుతూనే ఉన్నారు. ఎందుకంటే అలా భయపడుతున్నారు? అరే ఏమైంది అంకుల్? అయ్యో ఏమండి, మన జరీనా అండి. పావు లేదండి. ఏంటందరూ అలా నిలబడి చూస్తున్నారు? ఆగండి. అమ్మా, నీకు చెప్పాను కదే, ఇదిగో ఈ నిన్నటి నుంచి భయపడుతూనే ఉన్నారు. అసలు నీకేమైంది మామయ్య? ఏదైనా క్యారెక్టర్ చేయడానికి యాక్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్నావా? భూమికి 2 అడుగులు లేవు, పెద్ద చిన్న లేకుండా ఏంట్రా మాటలు? నార్మల్ పిచ్చి పిచ్చిగా ఉందా? ఏమండి, మీరు ఆగండి. అయ్యో, తెల్లారు లేచిన దగ్గర నుంచి ఊరంతా చక్కర్లు కొట్టొస్తున్నాం. ఏ పీడగాలి సోకిందో ఏమో. దేవుడి పొట్టు పెట్టుకుంటే అదే పోతుంది. అమ్మా పెట్టవే, పెట్టు. లేదండి. ఏమండి? బావా, బావా ఏమైంది? ఏంటో అన్నయ్య, నిన్న అర్ధరాత్రి నుంచి ఇదిగో ఇలా వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. ఆడవాళ్ళని చూస్తే పావు పావు అని భయపడి దూరంగా వెళ్ళిపోతున్నారన్నయ్య. అవునా? నన్ను చూసినా కూడా భైరవి భైరవి అంటూ భయపడుతున్నారు నాన్న. ఇదేదో పిచ్చిగా మారుతుందేమో అని నాకు భయంగా ఉందన్నయ్య. అందుకే డాక్టర్ గారిని తీసుకురమ్మని మన రుద్రగారిని పంపించాను. ఆడవాళ్లను చూసి పాము పాము అని భయపడుతున్నాడంటే ఆడమనిషి రూపంలో ఉన్న నేను పావునన్న విషయం తెలిసిపోయిందా? నా గురించి తెలిసిపోతే నన్ను చూసి భయపడాలి గాని అందర్నీ చూసి భయపడ్డం ఎందుకు?
అంటే నేనే పావునన్న విషయం తెలీదన్నమాట. ఈ ఇంట్లో నాకు తెలియకుండా ఏమైనా జరుగుతుందా? తెలుసుకోవాలి. తెలుసుకుంటాను. అదిగోండి, రండి డాక్టర్. రండి రండి. డాక్టర్ గారు, నేను చెప్పేది ఇదిగోండి మా నాన్నగారు. ఇలా వచ్చి కూర్చో. కూర్చో బాబా. నాయుడు గారు, పల్స్ నార్మల్గానే ఉంది, బీపీ కూడా కంట్రోల్లోనే ఉంది. ఎప్పటి నుంచి ఉంది ఇలా ఇతనికి? నిన్న రాత్రి నుంచి డాక్టర్. రాత్రి ఎక్కడికైనా వెళ్ళారా? ఏదైనా చూడకూడదు చూసారా? బావా ఆగు. రాత్రిపూట ఎక్కడికి వెళ్లే అవకాశం లేదు డాక్టర్. మన ఊరిలో పౌర్ణమి రోజుల్లో ఎవరూ బయట తిరగరు కదా. రాత్రంతా ఇంట్లోనే ఉన్నాడు. బుద్ధిగా ఇంట్లోనే ఉండుంటే నాకు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు బావా. నువ్వు ఇలా ప్రవర్తించడం నేనెప్పుడూ చూడలేదు. కారణం లేకుండా ఏది ఉండదు. ఏం జరిగింది బావా? ప్రాబ్లం ఏం కనిపించట్లేదండి. మెంటల్గా ఏదో షాకు గురైనట్టున్నారు. ఏదైనా భయంకరమైన కలొచ్చి ఉంటుంది. దాని గురించే తలుచుకుంటూ టెన్షన్ పడుతున్నారు. ఈజ్ ఇన్ ఎ హాలుసినేషన్. ఓవర్ యాంగ్జైటీ తగ్గడానికి మందులు రాసిస్తాను, వాడండి, తగ్గిపోతుంది. ఇవి వాడండి, తగ్గిపోతుంది. వస్తాను సార్. మంచిదండి. బావా, నేను చెప్పేది విను. నువ్వు కూర్చో. నువ్వేం టెన్షన్ పడకు, ఏమీ కాదు. మాకు చెప్పడానికి మొహాట పడుతున్నావో భయపడుతున్నావో అర్థం కావట్లేదు. ఏమైంది వీరభద్రం? ఇంతగా భయపడుతున్నారంటే మావయ్య కూడా నాకొచ్చిన కలే వచ్చిందేమో. ఎస్, అర్జున్ని కలిస్తే దీనికి సొల్యూషన్ చెప్తాడా? ఏ భైరవి, ఎక్కడ వెళ్తున్నావు? అదే కలల గురించి తెలుసుకోవడానికి అర్జున్ దగ్గరికి వెళ్తున్నా. ఏయ్, నీకే నిజంగా కల వచ్చింది, లేకపోతే అతనికి మీట్ అవ్వడానికి కహానీ చెప్తున్నావా? ఏ ఆప్తావా? అలాంటిదేం లేదు. నిజంగా కలల గురించి తెలుసుకోవడానికి వెళ్తున్నా. ఊరికే ఉండు. జాओ. నేనేమి ఇంటికి వద్దాం అనుకున్నానండి. దేనికి? ఇప్పుడే మీ ఇంట్లో నుంచి డాక్టర్ బయటికి రావడం చూశాను. ఎవరికైనా హెల్త్ బాగాలేదా? మా మావయ్య ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే మా అత్తయ్య డాక్టర్ని పిలిపించింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడడం ఏంటి? అదేం పెద్ద ఇష్యూ కాదు. మా వాళ్ళే కొంచెం కంగారు పడి డాక్టర్ని పిలిపించారు. అంటే మీరు క్యాషువల్గానే వచ్చారన్నమాట. పని లేకుండా నిన్నేం చూడ్డానికి రాలేదు. రాత్రి నాకు కలొచ్చింది, అది చెప్పడానికి వచ్చాను. కళ?
రాత్రి నాకు కూడా ఒక కల వచ్చిందండి. ఆ కల గురించి నేనే వచ్చి మీకు చెప్దామనుకున్నాను. అదేంటి, నాకొచ్చిన కల నీకు కూడా వచ్చిందా? చూడండి, ఒకరికొచ్చింది మరొకరికి రావడానికి అదేమి అంతరోగం కాదండి. సరే, నీకొచ్చిన కలేంటో చెప్పు. నేను తర్వాత చెప్తాను. ముందు మీకొచ్చిన డ్రీమ్ ఏంటో చెప్పండి. లేదు, నువ్వే ముందు చెప్పు. మీరు చెప్పండి. మొన్న మీరు బ్రహ్మాండంగా యాక్ట్ చేసి సినిమా చూపిస్తున్నట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అద్భుతంగా చెప్పారండి. అంత లైవ్గా నేను చెప్పలేను. సో ముందు మీరే చెప్పండి. ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నారా? మీరు ఎలా చెప్పినా ఎక్సలెంట్గా ఉంటుందండి. చెప్పండి, చెప్పండి. అది రాత్రి నేను ఆ గుడి దగ్గరికి వెళ్ళానంట. నేను వెళ్ళేసరికి అలా నేను ఆ మాంత్రికురాల్ని గుళ్ళోకి వెళ్ళనివ్వకుండా ఆమె మంత్రదండాన్ని విరిచేశానంట. నైస్. ఇది నాకొచ్చిన కల. నాకొచ్చిన ఈ కలకి అర్థమేంటో చెప్పవా? మీకొచ్చిన కల్లో నేనేంగా? అవును. ఇప్పుడు మీకొచ్చిన కల్లో మీరున్నారు కాబట్టి ఏం జరిగిందో నాకు చెప్పగలిగారు. మరి నేను లేని కళ గురించి నన్ను చెప్పమంటే నేను ఎలా చెప్తానండి? అదేంటి, అదేదో డ్రీమ్స్ గురించి సిగ్మండ్ ఫ్రాయిడ్ బుక్ ఒకటి ఉంది, అది చాలాసార్లు చదివాను, కళల గురించి బాగా తెలుసు అని చెప్పావు కదా నాతో. చెప్పానే అనుకోండి, 10 సార్లు చదివినంత మాత్రాన ఏం గుర్తుంటుంది చెప్పండి? అన్నిసార్లు చదివితే గుర్తులేకపోవడం ఏంటి? నా మీకో విషయం అర్థం కావట్లేదు. మనం రోజు అన్నం తింటున్నాం కదా అని 10 రోజుల కిందట ఏ కూర తిన్నవా అని అడిగితే చెప్పగలమా చెప్పండి? ఇది అంతేనండి. లాజిక్లు చెప్పి ఎస్కేప్ అవ్వాలని చూస్తున్నావా? అయ్యో, నేను ప్లీజ్, మీరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. నేను ప్రాక్టికల్లీ చెప్తున్నాను. సరే, నీకొచ్చిన కలేంటో చెప్పు. చెప్పాలనే ఉందండి, కానీ చెప్తే మీరు నన్ను తిడతారండి. అంత చండాలంగా ఉంటుందా? అయ్యో, చండాలం కాదండి, అద్భుతం. ఇట్స్ ఎ కలర్ఫుల్, వండర్ఫుల్, మెమరబుల్, స్వీట్ డ్రీమ్ అండి. అంత గొప్ప డ్రీమ్ అయితే నేనెందుకు తిడతాను? అలాంటిది వింటే నాకు కూడా హ్యాపీయే కదా. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అలాట్. మీరంత ధైర్యం ఇస్తే అల్లుకుపోతానండి. అల్లుకుపోవడం ఏంటి అంటే, నువ్వు చెప్పేది కల కదా? కదా, కలేనండి, ఏదో ఫ్లోలో అలా అన్నాను. సరే చెప్పు. నాకు వచ్చిన డ్రీమ్ ఏంటంటేనండి, చెప్పు. కొంచెం అట్టొస్తారా? ఎందుకు? కళ అక్కడే వచ్చిందండి. లైఫ్గా ఉంటే ఇంపాక్ట్ బాగా ఉంటుంది. రండి ప్లీజ్, రండి. సరే పద. రండి రండి, మీరిక్కడ కూర్చున్నారు, కూర్చోండి కూర్చోండి. కూర్చున్నాను. నేనేమో ఇక్కడ ఇలా కూర్చొని మీ వళ్ళో నా తల అలా పెట్టాను.
ఏంటండి అంత సీరియస్గా చూస్తున్నారు? కలండి, ఇట్స్ జస్ట్ అ డ్రీమ్. తర్వాత